ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. మనసు అలజడిగా ఉన్నప్పుడు సాధన చేయటము సాధ్యం కాదు. యోగ సాధన చేయాలంటే అది ఏ యోగమైనా కానివ్వండి, మొదట అవసరమయ్యేది మనసు నిశ్చలం చేసుకోవటం. మన మొదటి లక్ష్యం కూడా మన వ్యక్తిగత చైతన్యాన్ని విలీనం చేయటం కాదు, ఒక ఉన్నత ఆధ్యాత్మిక చైతన్యానికి ఉన్మీలనం కావటం, అంటే తెరుచుకొని ఉండటం. మదర్కు ఎప్పటికీ ఓపెన్ అయి ఉండాలనుకుంటాం. మన పూర్ణయోగ లక్ష్యము మన పరిధిలో ఇంతే. అయితే ఇలా దివ్యశక్తికి తెరుచుకొని ఉండటం అనేది మనసు నిశ్చలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. మనసులో శాంతి నిశ్శబ్దము లేకపోతే మనం ఎంత సాధన చేసినా అనుభవాలు ఉంటాయి, కానీ అవి అప్పటికప్పుడే తప్ప శాశ్వతంగా నిలిచిపోవు. ఇక్కడ ఇంకో విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. నిశ్చల మనసు అంటే ఏంటి అన్నది. మరి అది ఏ ఆలోచన లేకుండా ఉండటమా? మనసులో ఎటువంటి చలనము లేకుండా ఉండటమా? అంటే ఇవేమీ కాదు. ఆలోచనలు ఉన్నా కూడా ఉపరితలం మీద, సర్ఫేస్ మీద ఉంటాయి. లోపల అంతరంలో ఉన్న మన నిజతత్వము ఈ ఆలోచనల నుండి వేరయి ఉంటుంది. అంటే వచ్చే ఆలోచనలను గమనిస్తూ ఉంటాం తప్ప వాటితో మమైకం కాము, తాదాత్మ్యం చెందము, వాటి ప్రభావంలో పడము. ఇలా చేయటం వల్ల మనం ఏం ఆలోచిస్తున్నాము అన్నది మనకు ఎరుకలోకి వస్తుంది. ఈ ఎరుక మనకు ఉంది కాబట్టి అవసరం లేని ఆలోచనలను, వ్యతిరేకమైన ఆలోచనలను నిరాకరిస్తాము. సత్య చైతన్యానికి, సత్యమైన అనుభవానికి, ఉన్నత చైతన్యానికి చెందిన విషయాలను సమ్మతిస్తాం. మనం సాధన చేస్తున్నప్పుడు, అంటే ధ్యానం కానీ, రచనలు కానీ, భగవంతునికి తెరుచుకొని ఉండటం కానీ, మదర్ కాన్షియస్నెస్ లో ఉండాలనుకోవటం కానీ, మనల్ని మనం గమనించుకోవటం కానీ, ఇవన్నీ చేస్తున్నప్పుడు సాధనను అడ్డుకునే వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవి మన క్రింది తత్వానికి చెందినవి. మన లోయర్ మెంటల్, లోయర్ వైటల్, సటిల్ ఫిజికల్ ప్రపంచాల్లోనివి. ఈ ప్రతికూల శక్తులు మనలో నుండి పనిచేస్తూ అయినా మనల్ని అడ్డుకోవచ్చు, లేదా ఇతర వ్యక్తులలో, అంటే మన సంబంధిత వ్యక్తులను ఆధారంగా చేసుకునైనా మన మీద దాడి చేస్తాయి. అంటే అది ఎలా అంటే, మన పక్కనున్న వాళ్లకు మన మీద కోపం తెప్పించడం ద్వారా, మనం కలిసిన వ్యక్తుల వ్యతిరేక స్వభావం ద్వారా మనల్ని ఈ వ్యతిరేక శక్తులు అటాక్ చేయవచ్చు. అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందే, మనల్ని అడ్డుకోవాలనే దుస్సంకల్పంతో వ్యతిరేక శక్తులు వారి ద్వారా పనిచేస్తున్నాయి తప్ప ఆ తప్పు ఆ వ్యక్తులది కాదు అని. మరి వీటిని ఎదుర్కోవాలంటే భగవంతుని వైపుగా మన ఆకాంక్ష పూర్తి ఏకమాత్రంగా, సింగిల్ పాయింటెడ్ గా ఏకాగ్రం చేయాలి. అప్పుడు ఈ శక్తులను సులభంగా ఎదుర్కోగలుగుతాం. సాధనలో మనం వేయవలసిన మొదటి అడుగు మాత్రము మనసు నిశ్చలం చేసుకోవటం. ఇది నిశ్శబ్దం చేసుకోవటం కాదు. నిశ్శబ్దం అన్నది మనసు నిశ్చలం చేసుకున్నాక సంభవించేది. నిశ్చల మనసు అంటే అది ఆలోచనలు మన దగ్గరకు వస్తున్నాయి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అని ఆ మనసు చూస్తుంది, గమనిస్తుంది, కానీ తాను ఆలోచిస్తున్నట్టుగా అనుకోదు. ఆలోచనలతో మమైకం కాదు. ఆ ఆలోచనలు తన స్వంతం అని చెప్పుకోదు. అంటే అవి ఆలోచనలు బయట నుంచి వస్తున్నట్టుగా తెలుసుకుంటుంది. ఒక విజిటరు ఉదాహరణకి ఒక దేశంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ ప్రదేశాలను సందర్శించి వెళ్ళిపోతాడు. అలాగే ఆలోచనలు కూడా మనసులోకి ప్రవేశిస్తాయి, ఒక విజిటర్ లాగా వెళ్ళిపోతాయి. నిశ్చల మనసు వాటిని అబ్జర్వ్ చేస్తుంది, లేదా కేర్ కూడా చెయ్యదు. ఏదైనా తన నిశ్చలతను కోల్పోదు. మనం సాధించవలసింది ఇటువంటి నిశ్చలత, ఇటువంటి నిశ్చల మనసు. అసలు ఆలోచన అన్నది లేకుండా మనసు నిశ్శబ్దం చేసుకోవటం చాలా కష్టం. ఇది చాలా టైం తీసుకుంటుంది. దానికన్నా ముందు మనం సాధించాల్సింది మనసులోకి ఆలోచనలు వచ్చినా కూడా వాటిని పరాయిగా చూడటం, వాటి ప్రభావంలో పడి చర్య ప్రతిచర్యలు తీసుకోకుండా ఉండటం, వాటితో మమేకమయ్యి అనుభూతి చెందకుండా ఉండటం. ముఖ్యంగా మనకు సమస్యను, గందరగోళాన్ని సృష్టించే ఆలోచనలను, తప్పుడు అనుభూతులను, సంతోషంగా లేకుండా ఉండే చలనాలను, వీటిని నిరాకరించాలి. మన మనసులో ఇవన్నీ ఉన్నప్పుడు మనసు మబ్బుబారిపోతుంది. మనసుకు మబ్బు పట్టినప్పుడు దివ్యశక్తి మనలో పనిచేయటం కష్టమవుతుంది. ఇలా మనల్ని క్రిందకు దిగజార్చి దైవానికి దూరం చేసే ఆలోచనలను పసిగట్టడము, నిరాకరించడము, లేదంటే వాటిని పాజిటివ్ థాట్స్ లోకి పరివర్తన చెందించడము సులభమైనది, మనము మన పరిధిలో చేయగలిగినది.
అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఎప్పుడు మనసు ప్రాణము అంటే మెంటల్ అండ్ వైటల్ యాక్టివిటీస్ లో ఆ సంబంధాలలో పూర్తి బిజీగా ఆక్యుపైడ్ గా ఉంటాం. ముందు మన మానసికాన్ని మన ప్రాణాన్ని చేయగలిగినప్పుడే దేన్నైనా సాధించుతాం. లేకపోతే మనం ఎంత సాధనతో ఆంతరిక అనుభవాలు పొందినా మన అంతరాత్మను అంటే మన సైకిక్ బీయింగ్ ఇవి కప్పి పెడతాయి. ఈ ముసుగు తొలగించాలంటే వాటిని ముందుగా మన మెంటల్ అండ్ వైటల్ ని శుద్ధి చేసుకోవాలి. వీటిని కూడా పరాయివిగా చూస్తూ అవి మనవి కాదన్నట్టుగా వీటి నుంచి వేరుపడి ఇవి చేసే పనులన్నీ ప్రకృతి చేస్తున్నట్టుగా ప్రకృతి యాంత్రిక చర్యగా చూడాలి. అప్పుడు మాత్రమే మనలోని ఆంతరిక తత్వం గురించిన ఎరుక మనకు పెరుగుతుంది. ఇలా మనలో చూసేది మనోమయ పురుషుడు కావచ్చు, లేదా ప్రాణమయ పురుషుడు కావచ్చు. అది అంతరాత్మ లేదంటే మన సైకిక్ బీయింగ్ కాకపోవచ్చు. కానీ ఇది అంతరాత్మ పైన కప్పుకొని ఉన్న ముసుగును తొలగిస్తుంది. నెమ్మదిగా సాధన చేస్తూ పోయే కొద్దీ మన సైకిక్ బీయింగ్ మనకు అనుభూతిలోకి వస్తుంది. సాధనలో నిమ్న శక్తులు, వ్యతిరేక శక్తులు ఉంటాయి. వాటి బారిన పడకుండా సురక్షితంగా మనం ముందుకు సాగాలంటే మన మనసు ప్రాణాలను ముందు శుద్ధి చేయాలి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ వైటల్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ ద సెక్యూర్డ్ సాధన అన్నారు శ్రీ అరవిందులు. వీటితో మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి, మరి వాటి పరిష్కారం ఎలా అన్నదాన్ని చూద్దాం. మనలో ఎక్కువగా భౌతిక మనసు పనిచేస్తూ ఉంటుంది. యాంత్రికంగా రోజువారీ అలవాటుగా చేసే పనుల గురించి, బాహ్య విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఫిజికల్ మైండ్. మనలోని ఎమోషన్స్, భావోద్వేగాలు, ప్యాషన్స్, ఆపేక్షలు, డిజైర్స్ అంటే కోరికలు, ఇతరుల చర్యలను వాళ్ళ ప్రవర్తనను బట్టి ఉండే మన ఆలోచనలు, మన ప్రతిచర్యలు ఇవన్నీ కూడా వైటల్ మైండ్, ప్రాణ మనసుకు చెందినవి. శ్రీ అరవిందులు సావిత్రిలో అంటారు కదా, దిస్ మైండ్ ఈస్ అ డైనమిక్ స్మాల్ మెషిన్ ప్రొడ్యూసింగ్ సీజ్లెస్లీ టిల్ ఇట్ వేర్స్ అవుట్ విత్ రా మెటీరియల్ డ్రాన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్. ఈ మనసు ఒక చిన్న శక్త్యుత్పాదక యంత్రం. బయటి ప్రపంచం నుంచి తీసుకున్న ముడి పదార్థంతో అంటే బయటి ప్రపంచంలో జరిగే సంఘటనలతో తాను అలసిపోయే వరకు నిరంతరము ఆలోచనలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. మరి వీటితో మనం డీల్ చేయాలంటే మొదట మనలో ఏ భాగం పనిచేస్తుందో గుర్తించగలగాలి. ఈ ఆలోచనలను ఎక్కువగా కంట్రోల్ చేయాలని కానీ సప్రెస్ చేయాలని కానీ బలవంత పెట్టకూడదు. అలా చేస్తే అవి అప్పటికి తగ్గినా కూడా మళ్ళీ ఇంకా ఎక్కువగా వస్తాయి. వాటి నుంచి వేరుపడి వాటి వెనుక నిలబడి సాక్షి భావనతో గమనించే కొద్దీ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తాయి. ఇలా వేరుపడి నిశ్చలతను, ఏకాగ్రతను సాధన చేయాలి. ఇలా చేయటము అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మన ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలి అన్న దాని గురించి ధమ్మపద పద్ధతులను 4 పద్ధతులను మదరు మనకు చెప్తారు. దాంట్లో మొదటిది వచ్చే ఆలోచనలను గమనించాలి, ఆలోచనలను రానివ్వాలి, వాటిలో పాలు పంచుకోకుండా గమనిస్తూ ఉండాలి. సాధారణంగా ఎలా ఉంటుందంటే మనం ఆలోచిస్తున్నాము అన్న ఎరుక లేకుండా పూర్తి ఆలోచనలతో మమేకమై ఉంటాం. ఆలోచనలను మన నుండి వేరు చేసుకొని వాటిని గమనించడం అనేది కొంచెం కష్టమైన పని. అది ఎరుకతోనే సాధ్యమవుతుంది, కానీ అది చేయగలగాలి. ఇలా సాక్షిలా గమనిస్తూ ఉండటం వల్ల ఆలోచనల వేగం అన్నది క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఇది మనలో దాగి ఉన్న విషయాలను, మన స్వభావాన్ని బయటకు తెస్తుంది. మనం చేసిన పొరపాట్ల గురించి, గతంలో మనకు జరిగిన జయాపజయాలు కానీ, మనం పడ్డ భావోద్వేగాలు కానీ, వీటన్నింటి గురించి ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మనం ఆలోచిస్తున్నప్పటికీ వీటిలో జోక్యం చేసుకోవటం ఆగిపోతుంది. ఇది సులభమైన మార్గం, కానీ ఫలితం కోసం చాలా కాలము సహనంతో వేచి చూడాల్సి ఉంటుంది. ఇంకా రెండవ పద్ధతి ఆలోచనలను నిరాకరించడం. అంటే ఆలోచనలను బయటనే ఉంచటం. ఆలోచన తలుపు తట్టినప్పుడు దాన్ని వెంటనే నిరాకరించాలి. ఇది మొదట్లో కష్టం అనిపిస్తుంది. ఇది చాలా శ్రమతో, పట్టుదలతో సాధించాల్సి ఉంటుంది. కానీ ఫలితం తొందరగా వస్తుంది, మనసు తొందరగా శూన్యమవుతుంది. ఇంకా మూడవ పద్ధతి ఆలోచనలు పట్టించుకోకుండా ఉండటం. ఆలోచనలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా పెట్టాల్సిన దాని మీద ఏకాగ్రత పెట్టడం. ఇది ధ్యానంలో కానీ, ఏదైనా చదువుతున్నా, మనం ఏదైనా వ్రాస్తున్నా, పని చేస్తున్నా, మనం చేస్తున్న పని మీద ఏకాగ్రత పెట్టాలి. కానీ మనం ఏకాగ్రత పెట్టే అంశము ఆదర్శమైనదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన ప్రయత్నం విజయవంతం అవుతుంది. అది మన ఆధ్యాత్మిక అభివృద్ధి కానీ, అందమైన వస్తువు కానీ, కళ కానీ, ఒక ఆదర్శం కానీ, ప్రేమ కానీ, ఏదైనా కావచ్చు. దాని మీద మనకు నిజంగా శ్రద్ధ ఉంటే మనసు చంచలంగా పరిగెత్తదు. ఇంకా నాలుగవ పద్ధతి మన ఆలోచనలను వేరు చేయాలి. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. మన పురోగతికి ఉపయోగపడేవి, మన అభివృద్ధికి ఉపయోగపడేవి,
ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడేవి, మనసుకు హాయిని సంతోషాన్ని ఇచ్చేవి, భగవత్ సంబంధమైనవి, మన లక్ష్యానికి మనల్ని చేర్చేవి అయిన ఆలోచనలు పాజిటివ్ థాట్స్. మనకు దుఃఖాన్ని నైరాశ్యాన్ని ఇచ్చేవి, మనలో జెలస్ అహంకారము స్వార్థము పెంచేవి, మన లక్ష్యానికి మనల్ని దూరం చేసేవి, ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్. ఈ వేరు చేయడం కూడా ఎలా ఉండాలంటే నిష్పాక్షిక న్యాయ నిర్ణేతలా ఉండాలి తప్ప అక్కడ మన స్వార్థ అహంకారాలు పనిచేయకూడదు. ఎప్పటికప్పుడు పాజిటివ్ ఆలోచనలను సమ్మతిస్తూ ఈ నెగిటివ్ ఆలోచనలను నిరాకరిస్తూ ఉండాలి. ఈ 4 పద్ధతుల్లో మనము మనసులోని ఆలోచనలను నియంత్రించుకోవచ్చు. ఇంకా తర్వాతది వైటల్ ప్యూరిఫికేషన్, ప్రాణిక శుద్ధి. మరి మనలోని ప్రాణాన్ని ఎలా శుద్ధి చేయాలి అంటే ముందుగా వైటల్తో మనకు ఎదురయ్యే సమస్యలను మనం చూడాలి. వైటల్తో మనకు ఎదురయ్యే సమస్యలు ఏమంటే భయము, డిప్రెషను, కోపము, ఇన్ఫీరియారిటీ ఫీల్ కావడము, సెన్సిటివ్ గా ఉండటము, జెలస్ అంటే అసూయ, శక్తి లేనట్టుగా ఉండటము, హేస్ట్, అజిటేషన్, ఇవన్నీ కూడా వైటల్ బలహీనతలే. మనుషులను గమనిస్తే చాలా మటుకు ప్రకృతి శక్తుల చేత నడుపబడతారు. జంతువుకు దగ్గరగా అంటే కోరిక తలెత్తితే దాన్ని తీర్చుకోవటం, భావావేశం కలిగితే దాన్ని అలవ్ చేయటం. మనిషి ఇలా ఉన్నాడు అంటే అతని చర్యలు అనుభూతులు ఇవన్నీ కూడా అతనిలోని ప్రకృతి చేత నియంత్రించబడుతున్నాయి అని అర్థం. కాకపోతే మనిషి జంతువులా కాదు, అతనికి మనసు పూర్తిగా ఆవిర్భవించిన స్థితిలో ఉంది. కాబట్టి వృద్ధి చెందే కొద్దీ అతడు హేతువుతో, మనసులోని రీజనింగ్ తో, తన సంకల్పంతో వీటిని నియంత్రించాలని చూస్తాడు. ఇది మంచిదే, కానీ ఇది కొంతకాలమే, కొంతవరకు మాత్రమే. హేతువు గాని రీజనింగ్ కానీ కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. ఎలా అంటే రీజనింగ్ తో మనం ఇది చేయకూడదు, అలా మాట్లాడకూడదు, ఈ కోరికలు మంచివి కాదు అని అనుకున్నా మన ప్రాణము శరీరము దీన్ని అనుసరించవు. తమ సొంత చలనాలను బయటికి తీసుకొని వస్తాయి. మన సంకల్పం కూడా వాటి మీద ఒత్తిడి తెచ్చేంత స్ట్రాంగ్ గా ఉండదు. కాబట్టి మనం సాధన చేస్తున్నాము, మన ఆస్పిరేషన్ సరెండ్లలో మనలో కొంత భాగము ఉన్నత చైతన్యానికి, దివ్యశక్తికి తెరుచుకొని ఉంటుంది. ఈ ఉన్నత చైతన్యాన్ని, ఈ దివ్యశక్తిని, దివ్య అనుగ్రహాన్ని మనలోకి ఆవాహన చేసుకొని దాని క్రింద, దాని ప్రభావంలో, దివ్యమాత అనుగ్రహ ప్రభావంలో వీటిని, ఈ నెగిటివిటీస్ ని ఉంచినప్పుడు మనసు, ప్రాణము, శరీరాలు శుద్ధి చెందుతాయి. బాహ్యంలో దివ్యమాత ఉనికిని అనుభూతించటం ముఖ్యం. అంతరంలో దివ్యశక్తికి తెరుచుకొని మనసు, ప్రాణము, శరీరాలను శుద్ధి చేసుకుంటాం. ఇది మొదటి స్టెప్. రెండవది అంతరంలోని ఈ శక్తిని, దివ్యమాత ఉనికిని బాహ్యంలోకి కూడా విస్తరింప చేయాలి. మదర్ ఫోర్స్ కు ఎప్పుడూ తెరుచుకొని ఉండటము, సాధ్యమైనంత ఎక్కువ సమయము సాధన చేయాలి. అది కూడా ఎంతగా మనలో ఆస్పిరేషన్ ను, సెల్ఫ్ గివింగ్ ను తీవ్రం చేసుకుంటూ పోతామో అంత తొందరగా ప్రోగ్రెస్ అవుతాం. మనసు నిశ్చలంగా ఉండాలని, శాంతి నిశ్శబ్దాలు నెలకొనాలని, చైతన్యం నిరంతరం జాగృతంగా ఉండాలని, అంతరంలో బాహ్యం ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనే ఆధ్యాత్మిక సామర్థ్యం పెంపొందాలని ఆకాంక్షించాలి, ప్రార్థించాలి. అప్పుడు మనలోకి దిగి వచ్చే దివ్యమాత శక్తి మనలో పనిచేస్తూ మన అన్ని భాగాలను ఆక్రమించుకుంటుంది. ధన్యవాదాలు.